5 రోజుల నుంచి నాకు కాబట్టి సరిగ్గా నిద్రలేక స్ట్రెస్ ఎక్కడెక్కడో వాతావరణం తేడాగా ఉంటుంది. అసలు వాటర్ వచ్చేసి ఏం తీసుకోవాలి, పిల్లల్ని రోడ్డు మీద పెట్టుకొని నిల్చున్నాము. కానీ నిద్ర లేదు. మొన్న అయితే అసలు వర్షంలో మేడం నమ్మండి ఇలా టెంట్ కూడా లేదు, రోడ్డు మీద నిలబడిపోయాము. అలా ఉండిపోయాము. పిల్లలకి ఏం చేసామంటే ఉన్న దుప్పటి ఇలా కట్టుదే అది ఎంత వరకు కాల్సింది, ఆరేసుకోవడానికి లేవు, ఒంటి మీద బట్టలు లేవు. ఇక నా ఫాల్లో మా ఇద్దరు ఇంకా నాకు ఇంకా వీళ్ళకన్నా ఇంకా నా పిల్లలు చిన్నపిల్లలు. ఒక బాబు 2.5, ఒక బాబు 2. మీకు అకామిడేషన్ ఇచ్చారు అంటే స్కూల్ దగ్గరికి రమ్మన్నారు కానీ అది కూడా అంటే ఒకరం ఇద్దరం అయితే కొన్ని అనుకోవచ్చు. వెళ్ళడానికి లేదు, 2 రోజులు 3 రోజులు ఇంటి వైపు వెళ్ళడానికి లేదు. సడన్గా వాటర్ ఫ్లో అదే మా పిల్లలు ఎంగ ఎంగైటీ అంతా చూసుకోకూడదు. సో అందుకు మీరు ఏం చేస్తారంటే ఎలా ఇప్పుడు ఇప్పుడు తెచ్చిందా హాస్టల్ 3 రోజులు బాగానే ఏం చేయనమ్మా. ఇక్కడ చూస్తారంట నీ హార్ట్ బీటే ఏం చేయండి నేనా బాగుంది. ఇప్పుడు కళ్ళకు తగ్గిందా? నీళ్లు బాగా పెట్టండి. అంటే ఈ నీళ్ళు లేక డిహైడ్రేషన్ అవ్వడం, నీళ్ళు బాగా పోసుకుంటున్నాను. ఓపెన్ అవుతాను. పాలు ఇస్తే ఆ పాలు ఎలా మరగ పెడుతున్నారు మరి? పిల్లలకు వైట్ మందులు రాస్తే అట్లా తిరిగి అక్కడ మందులు దుర్మట్లు వాటర్ బాటిల్స్ అవి ఇస్తున్నారు, అవి తీసుకుని రండి. ఓకేనా? ఏమి హడావుడు ఏం పడద్దామా, అందరికీ చూస్తాము, ఓపిక చూస్తాము. ఇక్కడ ఫోటో మీ రాజేశ్వరి గారు రండమ్మా. ఫస్ట్ అక్కడికి వెళ్ళండి, కాగితం తీసుకోండి. తర్వాత నాచారమ్మ గారు లేవండి, అక్కడికి వెళ్ళండి ఆ బల దగ్గరికి. సార్ ఆపేనా?